హలో టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గోకరకాయ కర్రీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఫ్రెష్గా మనం గోకరకాయని అయితే తీసుకొని వాటినైతే కట్ చేసుకొని వాటర్లో అయితే నీట్గా కడుక్కొని వాటిని అయితే పక్కకు తీసుకోవాలి. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి, చాలా ఈజీ. ఫస్ట్గా అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. నా దగ్గర అయితే ఇదే ప్యాన్ ఉంది. నేనైతే వీడియో కోసం అయితే సపరేట్గా ప్యాన్ అయితే తీసుకోనండి. దాంట్లో జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే తీసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం అయితే మనం కొద్దిగా దాంట్లో సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేది తొందరగా వేగిపోతాయి అన్నమాట. కొద్దిగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న గోకరకాయని దాంట్లో వేసుకొని ఇవి కూడా దాంట్లో వేసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఏమొద్దు, దాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఆయిల్లోనే పూర్తిగా గోకరకాయని మగ్గనివ్వాలి. దాంట్లో ఒకసారి అయితే మళ్ళీ కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. దీంట్లో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఆయిల్లోనే బాగా మగ్గనిద్దాం. చూసారా ఎలా మగ్గుతున్నాయో ఆయిల్లోనే. ఇప్పుడు ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది కలుపుకొని ఒకసారి ఇది మగ్గనిద్దాం ఆయిల్లోనే. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కర్రీకి సరిపోయినంత పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి ప్లస్ టమాటా తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా తీసుకోవాలి. దాంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ అందులో సాల్ట్ తక్కువ వేసాము. ఇప్పుడు కర్రీకి సరిపోయినంత సాల్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దీంట్లో తీసుకోవాలి. పచ్చిమిర్చి వేసాము కాబట్టి దీంట్లో మనం బగారా దినుసులు కూడా వేసుకోవచ్చు, ఏం అవసరం లేదు. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా. ఈలోపు ఒకసారి అదైతే కలుపుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ మనం పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూసారా మొత్తం దాన్ని ఫైన్ పేస్ట్గా ఎలా చేస్తామో మెత్తగా చేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది చాలా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే ఈ పేస్ట్ వచ్చేసి మనం దాంట్లో వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. నేనైతే ఈ పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ అయితే దాంట్లోనే మిక్సీ జార్లో వేసాను అనమాట. మిక్సీ జార్లో మనం ఆల్రెడీ దాంట్లో మిక్సీ పట్టాం కాబట్టి దాంట్లోనే 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో వేసుకొని మళ్ళీ ఇది మనం వాటర్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాటరే ఉంటుంది. తర్వాత అది ఉడికే కొద్దీ థిక్గా అయిపోతుంది. మనం దీంట్లో వచ్చేసి కొబ్బరి పౌడర్ ప్లస్ నేను గరం మసాలా పౌడర్ ఇక్కడ వేసాను కాబట్టి నేను అక్కడ మిక్సీ జార్లో వేసుకోలేదు. అది మీ ఇష్టం, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇక్కడ వేసాను నేను ధనియా పౌడర్ అండ్ గరం మసాలా 2 వేసాను. ఇప్పుడు కొద్దిగా మగ్గనివ్వాలి. చూడండి మగ్గనిచ్చిన తర్వాత మన కర్రీ వచ్చేసి ఎలా ఉందో, చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి అందరూ వీడియో చూస్తున్నారు కర్రీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.